వైఎస్ జగన్ కు పేరు వస్తుందనే చంద్రబాబు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటున్నారన్నారు మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు. మెడికల్ కాలేజీలు నిర్వహించడం కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదన్నారు మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు. పేదలకు వైద్య విద్యను దూరం చేయాలన్నదే ఈ ప్రభుత్వ ఆలోచన అని మండిపడ్డారు. మెడికల్ కాలేజీలు నడపలేని కూటమి నాయకులు ఏపీ మొత్తం నకిలీ మద్యం దొరికేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. చూస్తే ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది, రాజశేఖర రెడ్డి గారు చూస్తే ఫీజు రియంబర్స్మెంట్ గుర్తొస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే అమ్మఒడి గుర్తొస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే మెడికల్ కాలేజీలు గుర్తొస్తాయి. ఇవి లేకుండా చేసేసేయాలి. ఇవి లేకుండా చేస్తే ప్రజలందరూ కూడా వాళ్ళని మర్చిపోతారు అని అనుకుంటారు. ఏ రకంగా మర్చిపోతారు? రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొస్తే మన కృష్ణా జిల్లాలో నూజివీడు అని చెప్పిన IIITని తీసుకొచ్చారు. విద్యార్థులు చదువుకోవడానికి, వైద్య విద్యని అభ్యసించడానికి మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే వాటిని నిలుపుదల చేయాలి అని చెప్పి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. ఇది దుర్మార్గమైనటువంటి కార్యక్రమం. మన శ్రేయస్సు గురించి కాదు. విద్యారంగం కానివ్వండి, వైద్య రంగం కానివ్వండి, కార్మిక రంగం కానివ్వండి, మహిళలు కానివ్వండి, ప్రతి ఒక్కరు గారు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు వచ్చిందా, మా జీవితాలు ఎందుకు ఇలా అయిపోయాయని చెప్పని ప్రతి ఒక్కరు గారు బాధపడుతున్నారు. ఇందాక పెద్ద విష్ణు గారు చెప్పారు, ఏదైతే ఈ కోటి సంతకాల కార్యక్రమం ఉందో, మేము జనాల దగ్గరికి వెళ్తుంటే జనాలే మా దగ్గరికి వస్తున్నారు. జనాలే మన దగ్గరికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయం, ఒక మంచి కార్యక్రమం తీసుకుంటే ఈరోజు డబ్బుల కోసం కకృతిపడి ఈ కూటమి నాయకులు మెడికల్ కాలేజ్ అన్నీ గారు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడతానికి ఇచ్చొస్తున్నారని చెప్పని ప్రజానికం వచ్చి మాకు మద్దతు తెలిపి సంతకాలు చేస్తున్నారు. ఆ విధంగా ఈరోజు ప్రజానికం కూటమి ప్రభుత్వం మేర విసుగు చెందారు. కాబట్టి ఇప్పుడు మనం చక్కగా గవర్నమెంట్ ద్వారా మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రజలకే ఉపయోగించాలని మనం ప్రభుత్వం తరపున నడిపాం. ఎక్కడన్నా కల్తీ మద్యం ఎక్కడన్నా దొరికిందా? ఎక్కడన్నా? మనం సమర్థవంతంగా 5 సంవత్సరాలు నడిపాం కదా. ఎక్కడన్నా ఏ షాపులో ఉన్నా కల్తీ దొరికిందా? దొరకలేదు కదా. మరి ఇప్పుడు ఏం చెప్పాడు? నాణ్యమైనటువంటి ఇస్తున్నాడు. కాబట్టి ఇది మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి.